బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు సీనియర్ గర్ల్స్ స్కిట్ వేస్తారు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలినది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధిగలవారు. బైబిల్ పఠనం. ప్రార్థన. ఆమేన్. స్తుతులు పాడేదం. స్తుతులు పాడేదం. సమస్తమిచ్చిన సృష్టికర్తకు స్తుతులు పాడెదం. యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు మరణము జయించిన యేసు ప్రభునకు ఆరాధించి పూజింతుము. రారాజును మరణము జయించిన యేసు ప్రభునకు ఆరాధించి పూజింతుము. రారాజును స్తుతులు పాడెదం. యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు స్తుతులు పాడెదం. యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు. బుద్ధి లేని కన్యకలు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా నూనె తీసుకొని పోయేది. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అయ్యో, పెళ్లి కుమారుడు వచ్చుటకు ఆలస్యం అయ్యేటట్లుందే, మనం కొద్దిసేపు వేచి ఉందాం. నాకు కాలు నొప్పిగా ఉంది, కొంచెం సేపు కూర్చుందామా? అవును, కూర్చుందాం. బాగా నిద్ర వస్తుంది, కాసేపు పనుకుందామా? పడుకుందాం. ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొని రండి. మన దివిటీలు చక్కపరుచుకుందాం. మనవి కూడా ఆరిపోచున్నాయి, మనం ఏం చేయాలి ఇప్పుడు? పదండి, వాళ్ళని వెళ్ళి అడుగుదాం. అమ్మా, దయచేసి కొంచెం నూనె ఇస్తారా? మా దివిటీలు ఆరిపోచున్నవి. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం? పదండి వెళ్ళి కొనుక్కుందాం. రాలి. ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొని రండి. అయ్యో, మీరు ఎక్కడ ఇంతసేపు ఇక్కడ ఉన్నారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? అదిగో తలుపు కూడా మూసింది, పెళ్లి కుమారుడు వచ్చేసారు. పదండి వెళ్ళి చూద్దాం. అడుగుదాం. అయ్యా అయ్యా, తలుపు తెరుస్తారా? మీరెవరో నేను ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అయ్యా, మేము నూనె తెచ్చుకో